ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి మూవీ అందరూ చూశారు. అందులో అమితాబ్ బచ్చన్ గారు చాలా కీ రోల్ అయిన అశ్వత్థామ క్యారెక్టర్ ప్లే చేశారు. అసలు మహాభారతం టైంకి చెందిన అశ్వత్థామ ఇప్పటికి కూడా ఒక చిరంజీవిలా భూమి మీద ఎలా ఉన్నారు అని ఒక డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. మన పురాణాలని పరిశీలించి దీనికి సమాధానం ఏంటో చూద్దాం. అశ్వత్థామ పాండవులు మరియు కౌరవులకి రాజగురువైన ద్రోణాచార్యుల వారి కొడుకు. పుట్టుకతోనే అతని నుదుటి మీద ఒక మణితో పుట్టాడు. ఆ మణి అతనికి ఆకలి, దాహం, అలసట లేకుండా కాపాడి అతన్ని ఒక అజేయుడిగా నిలబెట్టింది. ఆ మణి అతను ఒక దైవాంశ సంభూతుడు అన్నదానికి చిహ్నం. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున పోరాడాడు. ద్రోణాచార్యుల వారు కూడా కౌరవుల పక్షాన్నే ఉంటూ పాండవులతో యుద్ధం చేశారు. అన్ని దివ్యాస్త్రాలలో ఆయనకి ప్రావీణ్యం తిరుగులేనిది. ఆయన ఉండగా కౌరవుల మీద గెలవడం జరగదు అని గ్రహించిన కృష్ణుడు ఒక ఆలోచన చేస్తాడు. ఆయనకి ఉన్న ఏకైక బలహీనత ఆయన కొడుకు మీద ఉన్న మోహం. అశ్వత్థామ చనిపోయాడు అని అంటే ద్రోణుడు యుద్ధం ఆపేస్తాడు. కానీ ద్రోణుడు ఎవరి మాట నమ్మడు, ఒక్క ధర్మరాజు తప్ప. భీముడు అశ్వత్థామ అని ఏనుగుని చంపుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్పినట్టు ధర్మరాజు అశ్వత్థామః హతః అని గట్టిగా ద్రోణాచార్యుడికి వినపడేలా చెప్పి మెల్లగా కుంజరహ అని అంటాడు. అదే సమయంలో కృష్ణుడు శంఖం ఊదుతాడు. ద్రోణుడికి అశ్వత్థామ మరణించాడు అని మాత్రమే వినపడుతుంది. ఆయుధాలు వదిలేసి క్షోభిస్తున్న ద్రోణాచార్యుడిని ధృష్టద్యుమ్నుడు శిరచ్ఛేదనం చేస్తాడు. తండ్రిని చంపేశారు అన్న క్రోధంలో అశ్వత్థామ యుద్ధం ఆఖరి రోజున పాండవులు సేద తీరే ప్రదేశానికి వెళ్ళి పాండవుల కొడుకులైన ఉప పాండవుల్ని వధిస్తాడు. ఈ అధర్మాన్ని సరిదిద్దే ప్రయత్నంలో కృష్ణుడు శపిస్తాడు అశ్వత్థామని. కలియుగం ముగిసేదాకా అశ్వత్థామ బ్రతికే ఉండాలి అని, ఒంటరిగా ఈ భూమి మీద తిరుగుతూ ఉండాలి అని, నుదుటి నుంచి మణిని తొలగించి ఆ గాయం అన్నటికీ మానదు అని, తాను చేసిన పాపానికి శాపం ఇదే అని చెప్తాడు. ఈ కథ నుంచి మనం తెలుసుకోగలిగిన కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ద బర్డన్ ఆఫ్ గిల్ట్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రివెంజ్, లివింగ్ విత్ వన్స్ ఓన్ మిస్టేక్స్. వీటి మీద ఆలోచన చేయండి. నచ్చితే లైక్ చేయండి.